గాజువాక పార్ట్ ఆఫ్ వైజాగ్ రాజధాని అయిన తర్వాత ఇలాంటి డెవలప్మెంట్లు ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? ఇక్కడ లాంగ్ పెండింగ్ కేసులన్నీ కూడా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం అయింది. పెండింగ్ ఉన్న సమస్యలు కూడా మీరు తీర్చానని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి మీకు కూడా టికెట్ ఇస్తారా లేదు అనేది కూడా వినిపిస్తూ ఉంది. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనేది అది ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ పార్టీ అయినా అదే తీసుకుంటుంది. గాజువాకలో పార్టీ ఇన్ఛార్జ్గా రామచంద్రారెడ్డి గారికి ఇవ్వడం కారణం ఏంటి? ఆ సర్వేల ఆధారం ప్రకారంగా ఖచ్చితంగా ఆతల క్యాండిడేట్లు గాజువాకలో పవన్ కళ్యాణ్ని ఎదుర్కోవటం విషయంలో చాలా సఫలీకృతం అయ్యారు. మీరు పోటాపోటీగా పంచారా? మీరెంత పంచారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత పంచారు? అసలు డబ్బులు అనేది క్రైటీరియా కానే కాదండి. అత్యధిక డబ్బులపై గెలిచింది అధికార పార్టీ అని పవన్ కళ్యాణ్ మీ మీద విమర్శలు. నా దగ్గర పవన్ కళ్యాణ్ నా మీద అయితే ఏమి విమర్శలు చేయలేదు సార్. ఏం పరస్పరం ఏమైనా పర్సనల్ దోస్తీ ఉంది మీకు పవన్ కళ్యాణ్ గారు? తొలిసారిగా గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటారంట? కమ్యూనిటీ పరంగా ఎక్కువ అదొకటి. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరూ సినిమా యాక్టర్లు కనుక ఆ ఫ్యాన్స్ అంత కులబలం అంత ఫ్యాన్ బలం ఉన్నా కూడా అంత పెద్ద హీరోని వదిలేసి రియల్ హీరోగా మీరే ఎలా గెలిచారంటే ఏం చెప్తారు? ప్రజలకు ఇతను అందుబాటులో ఉండడు, గెలిచినా ఇక్కడ ఉండడు, ఇక్కడ ప్రాపర్గా కనీసం పరామర్శ కూడా చేయలేదు. మీ అబ్బాయి మీకే తలనొప్పికి ఎందుకు మారాడు దివాన్ రెడ్డి? మరి ఇంత కష్టపడి పనిచేసాం, మాలో ఏ లోపము లేదు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని అన్నారు. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. దశల వైజ్గా చేస్తారన్నారు సార్. మరి ఇప్పుడు దశలు అయిపోయినాయి కదా, ఇంకా 5 సంవత్సరాలు సరిపోయినాయి. వైజ్గా జరిపోయి ఆడబిడ్డలందరికీ శ్రీరామ రక్షగా ఉంటానని సొంత చెల్లెలే ఈ రోజున వేరే పార్టీ మారటం, ఆయన్నే డైరెక్ట్గా విమర్శించటం. అన్నో పార్టీలు ఉంటే తమ్ముడో పార్టీలు ఉంటాడు, తల్లో పార్టీలు ఉంటే చెల్లో పార్టీలు ఉంటుంది. ఇన్ని ఆరోపణలు ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ టార్గెట్ 175 నేను సిద్ధం అని చెప్పి బోర్డులు పెడతా ఉన్నారు. ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రుల్లో ఇవాళ భారతదేశంలోనే అగ్రస్థానంలో జగన్మోహన్ రెడ్డి నిలుస్తాడు. సార్ మరి ఉచితాలు ఎక్కువైపోయినప్పుడు డెవలప్మెంట్ కొద్దిగా స్లో అయిపోతుంది కదా. ఈ పేద ప్రజలు ఉద్ధరించడం అంటే అది డెవలప్మెంట్ కింద వస్తుంది సార్. వాళ్ళకి అందరికీ కూడా సంక్షేమ పథకాల రూపేణ ఇచ్చినటువంటి అన్నీ కూడా వాళ్ళ అప్పులపాలు కాకుండా. టికెట్ ఎవరికి ఇచ్చే పరిస్థితి ఉంది? రామచంద్రరావు గారికి ఇచ్చే పరిస్థితి ఉందా, మీకు ఇచ్చే పరిస్థితి ఉందా గాజువాక నుండి? నేనైతే చెప్పాను సార్, అతను అత్యధికంగా మీరే ఎక్కువ కొట్లాడి మరీ తీసుకొచ్చేవాళ్ళంట కదా నిధులు. కొట్లాటని కాదండి, జగన్మోహన్ రెడ్డి గారిని హింసించేవాళ్ళంట, ఫైళ్లు పట్టుకొని వెళ్ళి కూర్చునేవాళ్ళు. ఎప్పుడు కూడా అతను హింసించలేదండి, ఫైలు పట్టుకొని కూడా వెళ్ళలేదండి. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా వివరించాం.